ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. డిసెంబర్ 29వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30వ తేదీన శనివారానికి మార్చబడింది. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. డిసెంబర్ 29వ తేదీన జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30వ తేదీన శనివారానికి మార్చబడింది. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. 1 Samuel chapter 1 verse 17. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం 17వ వచనంలో నేను చదువుతున్నాను. వాగ్దానాన్ని మీరు నోట్ చేసుకోండి. అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. ఈ మాటలో దేవుడి రోజు మీ కుటుంబానికి ఇచ్చే మాట, పరిశుద్ధ వాగ్దానం ఏంటంటే, 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయును. నీవు దేవునికి ఏది మనవి చేసుకున్నావో, ఏది చెప్పుకున్నావో, దేవుడు అది 100% నీకు జరిగిస్తున్నారు అని ఈ వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ దైవజనుడు ఏలి ఇక్కడ హన్నాతో దేవుని యొక్క సన్నిధానంలో హన్నా చేసుకున్న ప్రార్థన గురించి ఆలకించి ఆమెతో దైవజనుడు మాట్లాడుతున్న ఈ మాట ఈరోజు దేవుడు నీకు వాగ్దానంగా అనుగ్రహిస్తూ ఉన్నారు. నువ్వు ఇశ్రాయేలు దేవునితో మనవి చేసుకున్నటువంటి నీ మనవిని ఆయన దయచేయును. ఈరోజు నీవు చేసిన ప్రార్థన అడుగుతూ ఉన్నావు కదా, నాకు జవాబు ఇవ్వవా ప్రభువా, ఎంతకాలం నుంచి నేను మొరపెడుతున్నాను, నాతో మాట్లాడవా, నాకు జవాబు ఇవ్వా, నా ప్రార్థన నీ సన్నిధి చేరుతుందా, లేకపోతే నేను నీకు అంత అనుకూలంగా ప్రార్థన చేయలేకపోతున్నానా, నా స్థితి ఇంకా నేను ఏ రీతిగా మార్చుకోవాలి, నా ప్రార్థన నీ దగ్గరికి వస్తే ఎందుకు నా పరిస్థితి ఎలాగుంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నీ జీవితంలో ఎదురుపడుతూ ఉన్నాయేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, నీవు దేవునికి మనవి చేసిన మనవి ఆయన దయచేస్తూ ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేసిన ప్రార్థనకి దేవుడు ఆశీర్వాదమును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఎక్కువగా ఆలోచన చేసి మనసు పాడు చేసుకుంటావు? ప్రభు వారు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీ దుఃఖాన్ని, నీ ఆవేదన ప్రభు చూశారు. అందుకనే నువ్వు ఒంటరిగా ఉండి నలిగిపోతున్నటువంటి నీ స్థితిని బట్టి ప్రభు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు నీకు తోడైండును గాక, ఆత్మ నీకు తోడైండును గాక. నీ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. గొప్ప సాక్షి స్తంభముగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. ఇశ్రాయేలు దేవునితో, దేవాతి దేవుడని యేసు క్రీస్తుకి నువ్వు చేసిన ప్రార్థన ప్రభు ఆలకించి ఆయన తగిన ఆశీర్వాదాన్ని నీకు దయచేస్తూ ఉన్నారు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ సెక్షన్లోకి వెళ్దాం. నోట్ చేసుకోండి. నక్షత్రములు దేవుని మహాశక్తిని కనపరుస్తూ ఉంది, దేవుని ఘనతను సూచిస్తూ ఉంది. ఈ క్రిస్మస్ బహుమానముగా వాగ్దానం ఏంటంటే, మీరు దేవుని చేతిలో 7 నక్షత్రాల ఆశీర్వాదంగా ఉండబోతున్నారు. 7 స్టార్. ఆమెన్. ఎస్, దేవుడు నన్ను, నా బిజినెస్, నా వ్యాపారం, నా జాబ్ని, నా కుటుంబాన్ని 7 స్టార్గా బ్లెస్ చేస్తున్నాడని నమ్మితే మీరందరూ కూడా 7 మార్లు ఆమేనని చెప్పి చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. 1 2 3 4 5 6 7. నేను ప్రార్థన చేశాను. న్యూ ఇయర్ మీరందరూ సర్వ సమృద్ధిగా ఉండబోతున్నారు. రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి.
నమ్మిన వాడు ఎవడైనా 7 నక్షత్రాలుగా 7 కోణాల అభివృద్ధి మీకు రాబోతా ఉంది. నేను సాక్షిని, దానికి నేనే సాక్షిని. మీరు నోట్ చేసుకోండి, డేటు టైంతో సహా రాసుకోండి. ఈ నక్షత్రం గుర్తుపెట్టుకోండి ఈరోజు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్టార్కి 5 ఉన్నాయి, కానీ నీ స్టార్కి 7 ఉంటాయి. 7 అంతల ఆత్మతో 7 రీతులుగా నీవు వర్ధిల్లుతావు. నేను వాగ్దానం ధర పుట్టాను కనుక నా నోటి నుంచి ఏదైనా వస్తుంటే మీరు వెంటనే లాగేసుకోవాలి. సమాజంలో ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు హృదయపూర్వకంగా, దేవా ఈ బ్లెస్సింగ్ నాకు ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ, నీ వాగ్దానాన్ని బట్టి వందనాలు, నీ ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. మీరు వాక్యము వింటూ మంచి మంచి మాటలన్నీ ఏరేసుకోవాలన్నమాట, రంగురాళ్ళు ఏరుకున్నట్టు ఏరేసుకో. దేవుడు నా క్యాలెండర్లో పెట్టిన మాట, నీ భూమి పంట అతిశయాస్పదముగా ఉండును. కరోనా వస్తుందని అనుకుంటున్నారు చాలామంది, అదంటే ఎవడికి ఏ రోగం వచ్చినా, భూమి తలకిందులైపోయినా, నీవు నీ కుటుంబం 7 కోణాల నక్షత్రముగా ఉండబోతున్నారు. 7 స్టార్, 7 స్టార్. మీరందరూ కూడా ఇంటి దగ్గర రాసుకోండి. నూతన సంవత్సరం జనవరి 1 రోజు నుండి మీరు నోట్ చేసుకోవాలి. మీ గుమ్మం మీద, మీ బెడ్రూమ్లో 7 స్టార్ బ్లెస్సింగ్స్. ఏమని రాసుకోవాలి? 7 స్టార్. ఆయన చేతిలో ఉన్న 7 నక్షత్రాలు ఆయన బలమును సూచిస్తుంది, ఆయన జ్ఞానమును. పైగా ఆ నక్షత్రాలను దేంతో పట్టుకున్నాడు? ఆయన ఏ హ్యాండ్తో పట్టుకున్నాడు? కుడి చేత పట్టుకున్నాడు. దేవుడు నిన్ను ఆయన స్వహస్తముతో కుడి చేతితోనే పట్టుకున్నాడు కనుకనే నిన్ను ధ్వజముగా పైకెత్తుతున్నాడు. ఆమేన్. కుడి చేతికే విలువ ఉంటుంది ఎక్కువ. ఏముంటుంది? మన రెండు చేతులు ఉంటాయి కానీ, 2 సమానంగా ఉంటాయి కానీ, ఎక్కువ బలం ఉన్నట్టు దేనికైనా ప్రయారిటీ దేనికి ఇస్తాం మనం? దేవుడే నీకు ప్రయారిటీ ఇస్తూ ఉన్నాడు. ఏడ్చావు, బాధపడ్డావు, ఎన్నో జరిగినాయి, కానీ నీ నక్షత్ర ఆశీర్వాదాన్ని ప్రజలు తల పైకెత్తి చూసినా కనపడనంత ఎత్తుకి దేవుడు నిన్ను హెచ్చింపబోతా ఉన్నాడు. ఆత్మ ఆశీర్వాదం. నీవు 7 రకాలుగా ఆశీర్వదించబడి అనేక మంది జ్ఞానులను దేవుని మందిరానికి నువ్వు నడిపించబోతా ఉన్నావు. నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ ఫ్యామిలీ రక్షించబడి మీ ఫ్యామిలీ అనేక మందిని దేవుని కొరకు నడిపిస్తారు. ప్రతి చోట దేవుని సాక్షిగా ఉంటారు. ఎలాంటి సాక్షిగా నక్షత్రం ఉంటుందంటే, దేవుని రాకడకు సూచనలు చెప్పేది కూడా నక్షత్రమే. మన మాట ఎక్కడైనా మాట్లాడుతుంటేనే ఆ మాట వినగానే ఎలిజబెత్తుకి ఆత్మ వచ్చేసింది. ఎక్కడ మాట్లాడుతున్నా, ఎక్కడ సాక్షిగా నిలబడుతున్నా దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తుంది. ఎందుకంటే నీలో యేసు ఉన్నాడు. మన హృదయంలో యేసు ఉన్నాడు అనుకోండి, గొప్ప లైట్ అనమాట. అది స్టార్లో లైట్ ఉన్నట్టే. నీ పిల్లలకు ఉద్యోగం లేదు, లేకపోతే నీ బిడ్డకి ఎదుగుదల లేదు, నీ భర్తకి జీవనోపాధి లేదు, అది లేదు, ఇది లేదు, ఎందుకో మా బ్రతికేలాగా అయిపోయిందని అనుకుంటున్నావేమో. దేవుడు 7 కోణాలుగా నిన్ను, నీ బిడ్డని బ్లెస్ చేస్తున్నాడు. 7 కోణాలు. ఆమేన్. మామూలుగా 1 కాదు, 2 కాదు. నేనైతే దేవుని సన్నిధిలో పొందుకున్నది, న్యూ ఇయర్ 12 మాసాలు మీరు ప్రతి నెల ఒక సాక్ష్యం రాసేసుకోవాలన్నమాట. 12 సాక్ష్యాలు దేవుడు మీ నోట పెడుతున్నాడు. అందులో 7 కోణాల అద్భుతము, 7 కోణాలు కలిగిన స్టార్, 7 స్టార్. మామూలు స్టార్ కాదంతది. ఈ స్టార్ ఏంటంటే, మనము ఆ స్టార్ లాగా ఎందుకు అవుతామంటే, బలహీనులను బలవంతులుగా చేసేదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. చూడండి, నక్షత్రము
ఈ నక్షత్రం యొక్క శక్తిని చూపించడమే కాకుండా, సౌందర్యాన్ని చూపించడమే కాకుండా, నక్షత్రము దేవుని పని చేయబోతా ఉంది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 8వ అధ్యాయము 10వ వచనంలోకి రండి. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆమేన్. బాగా చూడండి, దీన్ని కరెక్ట్ లోతుగా అధ్యయనం చేస్తే ఆయన రాకడకు సూచనలు, నక్షత్ర గోళము కూడా ప్రజలకు సిమ్టమ్స్ ఇస్తాయి అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు 7 రకాలుగా ఆశీర్వదించబడి దేవుని రాకడ సమీపించిందని అనేక మందికి నువ్వు సూచనలు చెప్పబోయే సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15:41 చదివితే సూర్యుని మహిమ వేరు. అందరు నోట్ చేసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:41 సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. రెండోది చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, సూర్యుడు, మన సూర్యుడు, నీతి సూర్యుడు యెహోవా దేవుడు. ఆమేన్. చంద్రుడు ధర్మశాస్త్రము, నీతిని చూపించింది. నక్షత్రము పరిశుద్ధాత్ముడు, నీతిమంతుడు అవ్వాలంటే క్రీస్తు రక్తములో కడగబడాలని యేసు పరిశుద్ధాత్మ శక్తి మనల్ని నీతిమంతులుగా తీర్చింది. ఆ ఆత్మ కన్యమరి గర్భంలో వచ్చి నరవతారం ఎత్తి మన కొరకు రక్తాన్ని కాచి సిలువ వేయబడి, ఆ గాయముల రక్తం ద్వారా వచ్చిన ఆ శక్తి ద్వారా మన పాపములను మనల్ని ఆయన విమోచించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నక్షత్రముగా దేవుడు బాగా బ్లెస్ చేయాలని అనుకునే అబ్రహాముని ఆ ఊరు అనే ప్రాంతము నుండి కానానుకు తీసుకుని వచ్చాడు. ఏం చెప్పుకున్నాం మనం? కానాను, ఆ బెత్లెహేము, ఏదెను తోటలో ఆదాముని చేసిన స్థలములోనే కన్యమరియ గర్భమందు యేసు జన్మించిన స్థలం అది. రెండవ ఆదాముగా, మొదటి ఆదాము ఎక్కడ చేయబడ్డాడో రెండవ ఆదాము కూడా యేసుక్రీస్తు మానవుడుగా అక్కడికి వచ్చాడు. మరలా మూడవ ఆదాముగా కూడా అక్కడికే రాబోతున్నాడు. అక్కడి నుండే ప్రపంచాన్ని పాలించబోతా ఉన్నాడు. ప్రియులరా, నక్షత్రం చుట్టూ ఎన్ని గ్రహాలు ఉన్నా కానీ, గ్రహాలు కదులుతాయి కానీ నక్షత్రం కదలదు. కానీ ఈ నక్షత్రము పరిశుద్ధాత్ముడు. అందుకనే నిన్న వాక్యం మనం చెప్పుకున్నాం, సంఖ్యాకాండంలో యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును. చూడండి, యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును, ఆకాశంలో నుండి నక్షత్రం కిందకు వచ్చి జ్ఞానులను నడిపించును. చివరికి నక్షత్రం ఎంత పని చేస్తుందంటే రాకడ సూచనలు కూడా చేస్తూ ఉన్నాయి. సూర్యుని మహిమ వేరు, యెహోవా దేవుని వాగ్దాన కార్యాలు వేరు. చంద్రుడు పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచిన మార్గం చెప్తున్నాను. ధర్మశాస్త్రము, ప్రజలు ఎలా బ్రతకాలి, ఎలా చేయాలో ఒక క్రమశిక్షణ, ఒక రాజ్యాంగం ఇచ్చాడు మోషే ద్వారా సీనాయి పర్వతం మీద. తర్వాత మూడవది చంద్రుని మహిమ, ధర్మశాస్త్రము. మూడవది నక్షత్ర మహిమ, పరిశుద్ధాత్మ కార్యము, కన్యమరియ గర్భం జన్మించటం. హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి చూడండి, మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఆదిలో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను చేశాడు. అబ్రహాముకు చెప్పాడు, అబ్రహామా, నీ సంతానాన్ని నక్షత్రములే ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన గర్భవాసముల నుండి
ఆయన మనవడు సంతానములో నుండి అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు 12 మంది కుమారులలో యోధా గోత్రములో నుండి యేసు ప్రభువారు ఉద్భవించారు. యోధా గోత్రపు సింహముగా వచ్చాడు. ఇవన్నీ కూడా ఆత్మకార్యములే. ఏ కార్యములు? ఇవన్నీ కూడా ఆత్మకార్యములే. ఈ దినము మనం బలహీనులమే. పెంట కుప్పల మీద మన బ్రతుకులను దేవుడు తలగా నియమించటం చేయటానికి మానవ బలము కాదు, మన తెలివి, మన జ్ఞానము, మన ఎడ్యుకేషన్ కాదు. పరిశుద్ధాత్ముడికి నీ హృదయము నచ్చింది, అందుకే నిన్ను తలగా చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆత్మ ద్వారా 7 కోణాలుగా నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వార నక్షత్రమును చూచి జ్ఞానులు యేసు ప్రభువారిని పూజ చేశారు. సమయం అవుతుంది, ముగిస్తాను ప్రియులరా. ఇంకా మరిన్ని విషయాలు కూడా తర్వాత కూడా చెప్తాను నేను. ఈ నక్షత్రము వెంబడి వెళ్ళినటువంటి జ్ఞానులు వెంటనే వారు ఏమి ఇచ్చారు? అక్కడ ఏమి సమర్పించారు? బంగారమును. మొట్టమొదటిగా బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవది బోలము. జ్ఞానుల ఆరాధన చాలా డిఫరెంట్గా ఉంటుంది. సూచనలుగా బంగారము దైవత్వాన్ని సూచిస్తుంది. కానీ వారు ఇచ్చింది ఏంటంటే ఆ బంగారము ఆ పేద మరియ అవసరతల కొరకు, ఆ బాలుడైన యేసుని పెంచడానికి, అక్కడ అవసరతలు తీర్చడానికి బంగారపు కాసులు జ్ఞానులు అక్కడ కానుకలుగా ఇచ్చారు. రెండవది సాంబ్రాణి. ఆయన ప్రార్థనాపరుడు. ఈయన మానవ లోకం అంతటిని రక్షణార్థమై ఈయన ప్రార్థనా జీవి అని సూచనకి సాంబ్రాణి ఇచ్చారు. మూడోది బోలము, చేదు అనుభవాన్ని సూచిస్తుంది. శ్రమలలో, బాధలలో మేము మీకు అర్పణగా ఉంటామని కానుకలుగా ఇచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకరక్షకుడు సువార్త విషయంలో మా వంతు మేము కూడా పాలిభాగస్తులుగా ఉంటాము. భవిష్యత్తులో ఏదైనా శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా ఈ పరిశుద్ధిని ఆరాధన కొరకు ధనము అవసరమని బంగారమును ముందు పెట్టారు. ఆ బంగారము ద్వారా సువార్త, ప్రార్థనా కూడికలు కనబడుతూ ఉంది. ఆ బంగారం ద్వారా శ్రమలు, బాధలలో ప్రొటెక్ట్ చేయటానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన ఆరాధన ఎలా ఉండాలంటే మన కష్టార్జితము అయినా ఏదైనా దేవునికి మనం అర్పణ చేసినప్పుడు మన ధనము దేవుని సేవార్థమే వాడబడాలి. మన కానుకలు దేవుని సేవార్థమే వాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులు ఆత్మను వెంబడించారు. జ్ఞానులు వారు కానుకలుగా అర్పించిన అర్పణ ద్వారా ఆ మరియమ్మ గారికి, యోసేపు గారికి ఆ బంగారు కాసులు అమ్ముకుని యేసు ప్రభు వారిని పెద్దవాడినిగా చేశారు. హల్లెలూయా. ఆ జ్ఞానుల అర్పణ ద్వారా దేవుడు లోకరక్షకుడైన యేసు బాలుడుగా ఉన్న వానికి అన్ని అవసరతలు దాని ద్వారా తీర్చబడ్డాయి. కనుక బాగా గమనించండి, ఈ నక్షత్రాన్ని మనం చూస్తున్నాం. జ్ఞానులు నక్షత్రం వెంబడి వెళ్ళటం అంటే ఆత్మను వెంబడించారు. ఆత్మను వెంబడించడం ద్వారా యేసుని చేరుకున్నారు. ఆమేన్. మీరు పరిశుద్ధాత్మను వెంబడించండి. పరిశుద్ధాత్మ అంటే ఎవరు అంటే దేవుని ఆత్మచేత పిలువబడిన సేవకుడే మీ ముందొక నక్షత్రముగా ఉండి యేసు దగ్గరికి ఆయన చేర్చుచున్నాడు. ఆయన ఆత్మతో ఆయన సత్యాన్ని మీకు ప్రకటిస్తూ మిమ్మల్ని ఎక్కడ చేరుస్తున్నానంటే నేను మిమ్మల్ని అందరినీ యేసులోనికి చేరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. నాలాంటి వారిని లోకములో దేవుడు కొందరిని పిలుచుకుని వారిని ప్రవక్తలుగా, సువార్థికులుగా, మిషనరీలుగా అనేక మంది ప్రజల్ని యేసు వైపుకి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. నక్షత్రం వెలగాలంటే మోకాలు ప్రార్థన కావాలి. నేను మీ అందరి కొరకు చేస్తున్నాను. నా మోచెప్పలు మీరు చూసారంటే పడిపోతారంతే. ఎప్పుడు పుళ్ళడిపోతాయి అన్నట్టున్నాయి. ప్రతిదినము మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను.
మీరు 7 కోణాల నక్షత్రం అంతా ఆత్మ ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నక్షత్రము దేవుని ఆత్మకు సూచనగా ఉంది. ఈరోజు దేవుని సేవకులకి సూచనగా ఉంది ఈ నక్షత్రము. అనేక మందిని అందరూ యేసు వైపు నడిపిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులరా, నక్షత్రము దేవుని రాకడ గురించి కూడా చెప్తా ఉన్నాయి. ఇక్కడ దేని గురించి చెప్తా ఉన్నాయి? దేవుని రాకడ గురించి. యెషయా గ్రంథంలోకి రండి, ఒకసారి మనం చూస్తే ఆయన తీర్పు గురించి మాట్లాడుతున్నాయి. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం, చివరిగా మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోవా దినము యెహోవా దినము, చూడండి, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, దేశమును పాడు చేయుటకు, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును, నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. ఆకాశ నక్షత్రములను, ఆకాశ నక్షత్రములలో నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ప్రియులరా, ఆ దినము సూర్యుడు కనపడడు, వాగ్దానాలు కనపడవు, చంద్రుడు ధర్మశాస్త్రం కనపడదు. నక్షత్రము పరిశుద్ధాత్ముడు తన సంఘమును పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆయన నక్షత్రాల్లో లైటింగ్ తగ్గుతుంది, సూర్యుడిలో లైటింగ్ తగ్గుతుంది, చంద్రుడిలో లైటింగ్ తగ్గుతుందంటే ఆల్రెడీ దేవుని తీర్పుని వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రములు దేవుని తీర్పు కార్యములను చాటి చెప్పుతూ ఉన్నాయి. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఆకాశము నుండి ఒక తార, ఒక నక్షత్రం వచ్చింది. ఇది మామూలు నక్షత్రము కాదు, ఇది పరిశుద్ధాత్ముడే. జ్ఞానులను నడిపించాడు. పరిశుద్ధాత్ముడు యేసు వైపు నడిపించాడు. జ్ఞానులు అనేక చోట్లకి వెళ్ళి యేసుని ప్రకటించారు. వారు ప్రకటించడమే కాకుండా వారు బంగారమును, సాంబ్రాణిని, బోలమును దేవునికి కానుకలుగా అర్పించారు. ఈ వాక్యము ద్వారా చివరగా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నది ఏంటంటే, మీరు మీ బిడ్డలు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలై వారై ఉన్నారు. దానియేలు 12:3 ప్రకారం ఎందరూ నీతిని అనుసరించి నడుచుకుంటారో వారు నిరంతరము ప్రకాశించు జ్యోతుల వలె ఉన్నారు. మీరందరూ ఆశీర్వాదంగా ఉండబోతున్నారు. మీ ఇల్లే నక్షత్రముగా మారబోతా ఉంది. మీ ఇల్లే స్వార్థ నిలయముగా మారబోతా ఉంది. మీ ఇల్లే ఐశ్వర్య నిలయంగా మారబోతా ఉంది. మీ ఇల్లే రక్షణ నిలయముగా మారబోతా ఉంది. మీ ఇంటి నుండి అనేక మంది యేసు వైపు నడిపించబడబోతా ఉన్నారు. ఆత్మ మీకు తోడుండును గాక. 7 కోణాల ఆశీర్వాదము. 7 ఆత్మలు కలిగిన వాడు 7 ఆత్మలను నీ మీదకి పంపిస్తున్నాడు. అందరూ లేచి నిలబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, మనల్ని ఆయన నక్షత్రముగా, పరిశుద్ధాత్మ పొందిన నక్షత్రముగా, మనము అనేక మందిని యేసుని చూపించేవారుగా, మీ ఇల్లే నక్షత్రముగా మారబోతా ఉంది. మీ ఇల్లే స్వార్థ నిలయముగా మారబోతా ఉంది. మీ ఇల్లే ఐశ్వర్య నిలయంగా మారబోతా ఉంది. మీ ఇల్లే రక్షణ నిలయముగా మారబోతా ఉంది. మీ ఇంటి నుండి అనేక మంది యేసు వైపు నడిపించబడబోతా ఉన్నారు. ఆత్మ మీకు తోడుండును గాక. 7 కోణాల ఆశీర్వాదము. 7 ఆత్మలు కలిగిన వాడు 7 ఆత్మలను నీ మీదకి పంపిస్తున్నాడు. అందరూ లేచి నిలబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, మనల్ని ఆయన నక్షత్రముగా, పరిశుద్ధాత్మ పొందిన నక్షత్రముగా, మనము అనేక మందిని యేసుని చూపించేవారుగా,
జ్ఞానులు అజ్ఞానులకి యేసు సువార్త ప్రకటించువానిగా దేవుడు నిన్ను తలగా నిలబెడుతూ ఉన్నాడు. నిన్నెందుకు స్టార్గా చేస్తున్నాడంటే అనేక మందికి రక్షకుడు ఉదయించి ఉన్నాడని రక్షణ సాక్ష్యము. వాక్యం వెంటనే నిన్ను దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. ఏడ్చిన నెల ఏడ్చావు, ఇంకా అది ఎండ్ అయిందంతే. రక్షకుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందమే. రక్షకుడు ఏ ఇంట్లో ఉంటే అక్కడ అభిషేకమే. దాని మహిమే వేరు, నక్షత్ర మహిమ వేరు. ఆయన ఆత్మ ద్వారా నిన్ను బ్లెస్ చేశాడు. నీవు పరిశుద్ధతను కలిగి క్రీస్తు నామస్మరణ చేస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తే మరలా కమింగ్ డిసెంబర్కి 7 కోణాలు కంప్లీట్ చేసుకుని రాజబిడ్డగా నువ్వు సాక్ష్యం ఇవ్వబోతున్నావు. ప్రార్థనా శక్తిలో పరిశుద్ధాత్మ శక్తి నీకు ఉండును గాక. పరిశుద్ధాత్మని గర్భమును తెరుచును గాక. పరిశుద్ధాత్మని ఇంటిని వెలిగించును గాక. పరిశుద్ధాత్ముడి నీ ఇంటిని విశాలపరచును గాక. సరిహద్దుల విశాలత కలుగజేయును గాక. ఆ స్పెషల్ జాయ్, స్పెషల్గా ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆనందము నీకు కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.